హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, నిన్ను చూడాలని అంత దూరం నుండి వచ్చాను. నిన్ను చూడాలని అంత దూరం నుండి వచ్చాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కమ్ ఫ్రమ్ సో ఫార్ టు సీ యూ. ఐ కమ్ ఫ్రమ్ సో ఫార్ టు సీ యూ అంటే నిన్ను చూడాలని అంత దూరం నుండి వచ్చాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇక్కడ ఉన్నవి అన్నీ మీ వస్తువులే. ఇక్కడ ఉన్నవి అన్నీ మీ వస్తువులే. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హియర్ ఆర్ ఆల్ యువర్ బిలాంగింగ్స్. హియర్ ఆల్ ఆర్ యువర్ బిలాంగింగ్స్ అంటే ఇక్కడ ఉన్నవి అన్నీ మీ వస్తువులే. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను అంత పని చేసినా నన్ను ఎవ్వరూ గుర్తించలేదు. నేను అంత పని చేసినా నన్ను ఎవ్వరూ గుర్తించలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ హార్డ్ ఐ వర్క్, no one recognize me. No matter how hard I work, no one recognizes me అంటే నేను అంత పని చేసినా నన్ను ఎవరు గుర్తించలేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను ఏ తప్పు చేయకుండా నిందలు మోయాల్సి వచ్చింది. నేను ఏ తప్పు చేయకుండా నిందలు మోయాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో I had to bear the blame for doing nothing wrong. I had to bear the blame for doing nothing wrong అంటే నేను ఏ తప్పు చేయకుండా నింద మోయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎక్కువసేపు నడవడం వల్ల నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. ఎక్కువసేపు నడవడం వల్ల నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై లెగ్స్ ఆర్ వెరీ సోర్ ఫ్రమ్ వాకింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మై లెగ్స్ ఆర్ వెరీ సోర్ ఫ్రమ్ వాకింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అంటే ఎక్కువసేపు నడవడం వల్ల నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళ డాడీ అతనికి కొత్త బైక్ కొనిచ్చాడు. వాళ్ళ డాడీ అతనికి కొత్త బైక్ కొనిచ్చాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో దేర్ ఫాదర్ బాట్ హిమ్ ఎ న్యూ బైక్. దేర్ ఫాదర్ బాట్ హిమ్ ఎ న్యూ బైక్ అంటే వాళ్ళ డాడీ అతనికి కొత్త బైక్ కొనిచ్చాడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మనం నిన్న వచ్చిన సినిమా చాలా బాగుంది కదా. మనం నిన్న వచ్చిన సినిమా చాలా బాగుంది కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో The movie we watched yesterday was very good. The movie we watched yesterday was very good అంటే మనం నిన్న వచ్చిన సినిమా చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను చూసినప్పుడు ఆమె చాలా సన్నగా ఉండేది. నేను చూసినప్పుడు ఆమె చాలా సన్నగా ఉండేది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ వాజ్ వెరీ థిన్ when I saw her. She was very thin when I saw her అంటే నేను చూసినప్పుడు ఆమె చాలా సన్నగా ఉండేది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు ఎందుకు అంత కోపం నా పైన. నీకు ఎందుకు అంత కోపం నా పైన. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో యాంగ్రీ విత్ మీ. వై ఆర్ యూ సో యాంగ్రీ విత్ మీ అంటే నీకు ఎందుకు అంత కోపం నా పైన. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు ఎప్పుడు చూసినా ఎందుకు అంత కోపంగా ఉంటావు. నువ్వు ఎప్పుడు చూసినా ఎందుకు అంత కోపంగా ఉంటావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ సో యాంగ్రీ వెన్ ఎవర్ ఐ సీ యూ. వై ఆర్ యూ సో యాంగ్రీ వెన్ ఎవర్ ఐ సీ యూ అంటే నువ్వు ఎప్పుడు చూసినా ఎందుకు అంత కోపంగా ఉంటావు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతడు అడిగితేనే నేను ఇచ్చాను. అతడు
అడిగితేనే నేను ఇచ్చాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ గేవ్ ఇట్ ఓన్లీ వెన్ హీ ఆస్క్డ్. ఐ గేవ్ ఇట్ ఓన్లీ వెన్ హీ ఆస్క్డ్ అంటే అతడు అడిగితేనే నేను ఇచ్చాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది చాలా పెద్దదిగా ఉంది. ఇది చాలా పెద్దదిగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ టూ బిగ్. ఇట్స్ టూ బిగ్ అంటే ఇది చాలా పెద్దదిగా ఉంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకన్నా ఆమె వయసులో పెద్దది. నీకన్నా ఆమె వయసులో పెద్దది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో షీ ఈజ్ ఓల్డర్ దెన్ యూ. షీ ఈజ్ ఓల్డర్ దెన్ యూ అంటే నీకన్నా ఆమె వయసులో పెద్దది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యూ ఎవర్ సిన్స్. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యూ ఎవర్ సిన్స్ అంటే అప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఇది చాలా పదునుగా ఉంది. దీన్ని ముట్టుకోకండి. ఇది చాలా పదునుగా ఉంది. దీన్ని ముట్టుకోకండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్ ఈస్ వెరీ షార్ప్, డు నాట్ టచ్ ఇట్. ఇట్ ఈస్ వెరీ షార్ప్, డు నాట్ టచ్ ఇట్ అంటే ఇది చాలా పదునుగా ఉంది. దీన్ని ముట్టుకోకండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను తిని రుచి ఎలా ఉందో చెప్తాను. నేను తిని రుచి ఎలా ఉందో చెప్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ విల్ ఈట్ ఇట్ అండ్ టెల్ యూ హౌ ఇట్ టేస్ట్. ఐ విల్ ఈట్ ఇట్ అండ్ టెల్ యూ హౌ ఇట్ టేస్ట్ అంటే నేను తిని రుచి ఎలా ఉందో చెప్తాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ముందుగా నేను వచ్చాను ఇక్కడికి. ముందుగా నేను వచ్చాను ఇక్కడికి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఫస్ట్ ఐ కమ్ హియర్. ఫస్ట్ ఐ కమ్ హియర్ అంటే ముందుగా నేను వచ్చాను ఇక్కడికి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, చిన్నప్పటి నుండి నేను ఇక్కడే పెరిగాను. చిన్నప్పటి నుండి నేను ఇక్కడే పెరిగాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ గ్రో అప్ హియర్ సిన్స్ చైల్డ్హుడ్. ఐ గ్రో అప్ హియర్ సిన్స్ చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుండి నేను ఇక్కడే పెరిగాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీకు చెప్పి చెప్పి నాకు నోరు నొప్పి వస్తుంది. నీకు చెప్పి చెప్పి నాకు నోరు నొప్పి వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై మౌత్ హర్ట్స్ జస్ట్ టెల్లింగ్ యూ. మై మౌత్ హర్ట్స్ జస్ట్ టెల్లింగ్ యూ అంటే నీకు చెప్పి చెప్పి నాకు నోరు నొప్పి వస్తుంది.